వాస్తు అనేది హిందూ మతానికి సంబంధించిందా లేదా ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అన్య మతస్థులు ఉన్నారు. సో వాళ్ళందరికి కూడా అన్వయిస్తుంది కదా మరి వాస్తు అన్నప్పుడు. వాళ్ళు అవన్నీ చూస్తారా లేకపోతే ఎలా ఉంటుంది? హిందువులకు సంబంధించిన పుస్తకాల్లోనే వాస్తు అనేది ఉంది అనేది చాలామంది చెప్పే అజ్ఞానుల మాట. జ్ఞానుల మాట కాదు, అజ్ఞానుల మాట. అక్కడ ఉండే పుస్తకాలు కాలడానికి 3 నెలలు పట్టిందంటే అసలు ఎంత ఉంది మన సమాచారం, ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ఆలోచన. మన భారతదేశం నాకేమిచ్చింది కాదు, మన భారతీయ మహర్షులు ఏమిచ్చారు, నువ్వు ఏం అధ్యయనం చేసినావు, నువ్వు ఏం కనిపెట్టినావు, ఈ దేశానికి అంకితం చేయి. ఇండియాలో ఫాలో అవుతాం వాస్తు శాస్త్రం అని, అది అన్నీ ఫాలో అవుతాం. కానీ ఫారిన్ కంట్రీస్లో అన్నీ ఫాలో అవ్వరు. బట్ అలా చూస్తానికి వెళ్తే వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు, పిల్లలు బాగుంటారు, వాళ్ళ రిలేషన్షిప్స్ బాగుంటాయి, జాబ్ బాగుంది, హెల్త్ బాగుంటాయి కంపారిటివ్లీ. ఇక్కడ మనం అన్నీ ఫాలో అవుతా కూడా ఒక్కొక్కసారి అవన్నీ ఉండవు. సో ఆ డిఫరెన్స్ ఎందుకని అంటారు? ప్రపంచ దేశాలలో ఏ దేశమైనా మీరు తీసుకొని గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయండి, ప్రతి ఇల్లు అలాగే ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న కట్టడాలు చెక్కు చెదరలేదంటే మన దగ్గర ఎలాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారనేది అర్థం చేసుకోండి. నమస్కారం. అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ తరపు నుండి మీ అందరికీ స్వాగతం. ఈరోజు హరి వాస్తు నుండి వాస్తు సామ్రాట్, వాస్తు విభూషణ్ డాక్టర్ కాటిగర్ హరి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం హరి గారు. నమస్తే అండి. హరి గారు, ఇప్పుడు దాకా మీరు ఒక వాస్తుని సెలెక్ట్ చేయాలి అంటే ఆ ఫస్ట్ ఊరు దగ్గర నుంచి మొదలవుతుంది, తర్వాత ల్యాండ్ దగ్గరికి వస్తుంది, అలాగే కొండలు ఏ ప్రదేశంలో ఉండాలి, ఒక ఊర్లో జల ప్రవాహం అనేది ఎటువైపు ఉండాలి, అలాగే అనేక విషయాల గురించి చాలా చాలా ఎక్కడ వినని విషయాలు మాకు ఇవాళ తెలియజేశారు. కానీ నాకు ఒక ప్రశ్న ఉందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా హిందూ మతానికి సంబంధించిన వాస్తు అనేది హిందూ మతానికి సంబంధించిందా లేదా ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అన్య మతస్థులు ఉన్నారు. సో వాళ్ళందరికి కూడా అన్వయిస్తుంది కదా మరి వాస్తు అన్నప్పుడు. వాళ్ళు అవన్నీ చూస్తారా లేకపోతే ఎలా ఉంటుంది? సరే, భోజనం ఎవరు చేయాలి? అందరూ చేయాలి. వాస్తు ఎవరు పాటించాలి? అందరూ పాటించాలి. మరి హిందువులకు సంబంధించిన పుస్తకాల్లోనే వాస్తు అనేది ఉంది అనేది చాలామంది చెప్పే అజ్ఞానుల మాట. జ్ఞానుల మాట కాదు, అజ్ఞానుల మాట. ఇప్పుడు ఒక బండి తీసుకుంటారు మీరు, హిందూ బండి హిందూది ఉంటుందా, క్రిస్టియన్ది ఉంటుందా, ముస్లింది ఉంటుందా? ఉండదు. ఇక్కడ నేను ఏ మతానిని కానీ ఏ కులానిని కానీ నేను కించపరచను. అందరూ కావాలి అంటే నేను ఇక్కడ హిందూ ముస్లిమ్స్ ఇవన్నీ మాట్లాడను. నేను ఇక్కడ మాట్లాడాను. ఇవన్నీ మనం కల్పించుకున్నవి, వీటితో మనకు సంబంధం లేదు. ఒక బండి తయారు చేసిన వ్యక్తి ఎవరనేది మీరు చూడరు, బండి ఎలా నడుస్తుందనేది మీరు చూస్తారు. ఎస్, రైట్. మహర్షులు, మేధావులు, వాళ్ళ శ్రమ అంటే వాళ్ళ ఆధ్యాత్మికం కానీ లేదంటే వాళ్ళు జపంలో కూర్చున్నప్పుడు కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ కొన్ని రహస్యాలు తెలుసుకున్నారు. అలాంటి రహస్యాలను వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు మీరు వంట నేర్చుకున్న మొదటి రోజు నుంచి 100వ రోజుకి మీకేం డిఫరెన్స్ కనిపించింది? ఎగ్జాంపుల్, మొదటి రోజు కాలబెట్టేశారు, మీ ఆయన తినకుండా వెళ్ళిపోయాడు. సెకండ్ రోజు ఏదో టేస్ట్ చేసి వద్దని చెప్పేశాడు. థర్డ్ రోజు కొంచెం బెటరు, పర్వాలేదు. 4వ రోజు, 100వ రోజు ఇప్పుడు అసలు ఆలోచించుకోకుండా కూడా వంట చేసేయచ్చు. సో స్టార్టింగ్కి ఎండింగ్ ఒక 1 మంత్లో మీరు ఏం నేర్చుకున్నారంటే అసలు ఇనిషియల్గా ఎట్లా ఉంటుంది, అసలు ఎలా చేయాలి, ఎందుకు ఇలా జరిగింది, దాని యొక్క కారణాలు ఏంటి, దాన్ని ఎలా రెక్టిఫికేట్ చేయాలి, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇలాంటి అబ్జర్వేషన్స్ ప్రతి ఒక్క మహర్షి, అంటే మనకు అష్టదశ మహర్షులు అంటారు, 18 మంది మహర్షులు ఉన్నారు. ఒక్కొక్కరు వాళ్ళ వేలో వాళ్ళ పరిశోధన చేసి వాళ్ళ టోటల్ డీటెయిలింగ్ మనకి ఇచ్చారు. 18 మంది డిఫరెంట్గా సబ్జెక్ట్ అనేది మనకు కంటెంట్ ఇచ్చేసారు. సో ఒక్కొక్కరి వేలో ఒక్కొక్కరు ఉంటారు.
ఇప్పుడు మీ మదర్కి జస్ట్ ఆయిల్ పోసిన తర్వాత ఎంత హీట్లో పోపులు వేయాలో తెలిసిపోతుంది. ఎగ్జాంపుల్, మళ్ళీ మనం హోటల్కి వెళ్తే ఆయన అలా చేయడు, ఇంకో రకంగా చేస్తారు, ఆయన టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే మరి అందరూ వంటలు ఒకటేలాగా చేస్తారు కదా అంటే మరి ఇంట్లో అట్లనే ఉండాలి, హోటల్లో అట్లనే ఉండాలి, ఉండదు కదా. కాబట్టి వీళ్ళ స్టైల్లో వీళ్ళు పరిశోధన చేసుకుంటూ వెళ్ళారు, వీళ్ళ స్టైల్లో వీళ్ళు పరిశోధన చేసుకుంటూ వెళ్ళారు. ప్రపంచ దేశాల్లో ప్రతి సైంటిస్టు ఒకటే సబ్జెక్ట్ నేర్చుకుంటే మన మానవ భారతీయులు తయారు చేసిన దానికి ఇతర దేశస్తులు తయారు చేసిన దానికి వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? వాళ్ళు చారణ తయారు చేసే లోపల వీళ్ళు బారణకు రెడీ అయిపోతారు మన దేశస్తులు. ఎందుకు రీజన్ అంటారు అంటే మనం ఎలా పరిశోధిస్తున్నాము, ఎలాంటి టెక్నికల్ మనుషులు మన దగ్గర ఉన్నారు అనే దాని మీద ఇక్కడ ఆధారపడి ఉంటుంది. సో మీరు చేసే పరిశోధనలు కొన్ని వాస్తవాలు వచ్చాయి, వాళ్ళు చేసే దాంట్లో కొన్ని వచ్చాయి. వాళ్ళు వేల సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు, 200, 500, 1000 సంవత్సరాలు అప్పుడు వాళ్ళు బతికారు. వాళ్ళు అంత సబ్జెక్టు తీసుకొని మనకు అందించారు. అలాంటి సబ్జెక్ట్ని మనము అందరికీ పంచుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళు చేసింది ఏంటిది? వాళ్ళు ఒక ముస్లిం ఇల్లు చూడలేదు, క్రిస్టియన్ ఇల్లు చూడలేదు, ఇవన్నీ లేవు, వాళ్ళు అవన్నీ చూడలేదు. నేను ఆస్ట్రాలజీ పరంగా వెళ్తే వేరే మాట్లాడతాను, వాస్తు పరంగా వెళ్తే వేరే మాట్లాడతాను. జస్ట్ ఇప్పుడు ఆస్ట్రాలజీ నేను టచ్ చేస్తాను అంతే. టచ్ అంటే వీళ్ళు ఈ భార్యాభర్తలు ఈ లగ్నంలో పెళ్లి చేసుకున్నారు, రైట్. ఈ లగ్నంలో పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు వీళ్ళ యొక్క జీవనం ఎలా ఉంది? ఇలాంటి లగ్నంలో పెళ్లి చేసుకున్న 100 మందిని అబ్జర్వ్ చేసినప్పుడు 100 మందికి ఒక లక్షణం వచ్చింది. ఆ లక్షణం ఏంటి? ప్రతి ఈ టైంకి, ఈ నక్షత్రం టైంకి వీళ్ళిద్దరు కొట్లాడతారు. అలా 100 మందిలో అబ్జర్వేషన్ ఉంది, రైట్. సో ఈ లగ్నంలో పెళ్లి చేసిన వాళ్ళకి ఈ లక్షణం ఉంటుంది, క్లారిటీ వచ్చేసింది. వాళ్ళు దాన్ని రిటర్న్గా రాసి పెట్టేశారు. ఎగ్జాంపుల్ చెప్తాను. అలాగే కరెక్ట్ ఈ లగ్నంలో అసలు చాలా డేంజరస్ లగ్నంలో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఈ సమయంలో అసలు పిల్లలు కలగరు అని చెప్పి ఉంది. ఇలాంటి లగ్నంలో 100 మందికి పెళ్లి చేశారు. చూద్దాం, 91 మందికి మ్యారేజ్ కాలేదు, అంటే పిల్లలు కాలేదు, 9 మందికి అయింది. సో ఇందులో వాళ్ళ యొక్క బలం ఏముంది అధ్యయనం చేశారు, రైట్. వీళ్ళకి ఈ లక్షణాలు, ఈ టైము, ఈ రాసులు, వీళ్ళ బలాన్ని బట్టి వీళ్ళకి అయింది, వీళ్ళకు కాలేదు, రైట్. ఇలాంటి ఎన్నో అబ్జర్వేషన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ నక్షత్రం మంచిది కాదు, ఈ రాశి మంచిది కాదు, ఈ వారం మంచిది కాదు అనేవి మీకు లక్షణాలు చెప్తారు కదా. ఈ డీటెయిలింగ్ మీకు చెప్పరు ఎవరు కూడా, ఎందుకంటే నేను చేస్తున్న పరిశోధన వేరే, నేను వెళ్తున్న రూటే వేరే నాది. ఎందుకంటే నేను గుంపులో గోవిందని కాదు, నేను అందరూ 100 మంది ఇటు పోతా అంటే నేను ఒక్కడిని ఇటే పోతాను, ఎవరు రాని రాకపోని, అది నా లెక్క. ఎందుకంటే నా లెక్క నేను ఏం చేస్తున్నా, నేను ఏం అధ్యయనం చేస్తున్నా, ఏం చెప్తున్నాను అనేది నా మాటలు విన్న వ్యక్తికి అర్థమవుతుంది ఏంటో. నన్ను చూస్తే ఎవరికి అర్థమవుతుంది? వాడు పిచ్చోడ్లాగా అడ్డుపోతాడు, పోలే అనుకుంటాడు, అంతే వదిలేస్తాను, నేనేమని పట్టించుకోను, అది అవసరం లేదు. సో ఈ అధ్యయనం ఎలాగైతే ఆస్ట్రాలజీలో మన పూర్వీకులు లేదంటే మహర్షులు చేశారో, వాళ్ళు ఇంటికి సంబంధించిన వాళ్ళు, అంటే వాళ్ళు వేరే వీళ్ళు వేరే, అంటే ఆస్ట్రాలజీకి సంబంధించిన మహర్షులు వేరే ప్లస్ వాస్తుకి సంబంధించిన మహర్షులు వేరే. వీళ్ళు ఏం అధ్యయనం చేశారు? ఒక ఇంటి నిర్మాణం చేశారు. వాళ్ళు ఏ రోజు చేశారు, వీళ్ళు ఎలా ఉన్నారు, రైట్. ఈ ఆగ్నేయం పెంచి వీళ్ళు ఇక్కడ ఒక కిచెన్ ఏర్పాటు చేసుకున్నారు, రైట్. వీళ్ళకు ఒక 10-20 సంవత్సరాలు 30 సంవత్సరాల అబ్జర్వేషన్లో వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళకి ఏమేమి జరిగినాయి, రైట్. సంపు పూర్తి ఈశాన్యంలో పెడితే వీళ్ళ యొక్క లక్షణాలు ఎలా జరిగినాయి. ఇది జరిగిన తర్వాత అది కట్ చేసి నేను ఇక్కడ వాటర్ సంపు పెట్టించాను, వీళ్ళకి ఎలాంటి ఫలితాలు కలిగినాయి. ఇమ్మీడియట్లీ వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళకి జాబ్ వచ్చేసింది, ఒక పెద్ద కొలువు వచ్చేసింది, ఒక మంచి డెవలప్మెంట్ అయ్యారు, ఆ ఇల్లు పెద్ద ఇల్లు కట్టేసుకున్నారు, రైట్. సో 30 సంవత్సరాల సమస్య కేవలం ఇదొక్కటి తీర్చేసింది. అది కట్ చేసి ఆ పెరిగిన దాన్ని తీసేసి ఇలా పెట్టడం వల్ల అయింది, రైట్. ఇంకొకరికి ఏం చేశాడు, అది తీసేసి ముందు పెట్టి చూశారు, రైట్. ఇతనికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఇందాకటైనా నార్మల్ జాబ్ వచ్చింది. ఓహో, అంటే తూర్పులో పెడితే ఇలా జరిగింది, ఇదొక అధ్యయనం. ఇలాంటి అధ్యయనాలన్నీ చేశారు, మహర్షులు చేశారు. మహర్షి ముస్లిమా, మహర్షి క్రిస్టియనా
ఎవరికి తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది బ్రాహ్మణులు అనుకోండి, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటే నాకు ఒక డౌట్ వస్తుందండి. మనం ఇక్కడ వాస్తు కల్చర్ అన్ని ఫాలో అవుతాం కదా, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో చూస్తే వాళ్ళు ఏం ఫాలో అవ్వరు. ఇంకా నాది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా కాలేదు, రైట్. సో వీళ్ళు ఈ అధ్యయనం అంతా చేశారు. సో వీళ్ళు ముస్లిమ్సా క్రిస్టియన్ ఇవన్నీ అసలు వాళ్ళ మనసులో లేవు. నేనేం చేస్తున్నా అనేదే వాళ్ళ కాన్సెప్ట్. సో ఈ అధ్యయనం చేసిన తర్వాత దీని యొక్క రిజల్ట్ అంతా మనకి ఇచ్చేసారు. 100 మందిలో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఉప్పు ఎక్కువ తింటే ఏమవుతుందండి? సరే, మందు ఎక్కువ తాగితే ఏమవుతుంది? విస్కీ ప్రతిరోజు ఒక వ్యక్తి తాగుతాడు, దాని పొగ మన సిగరెట్ తాగుతారు, సిగరెట్ తాగితే ఏమవుతుందని రాస్తారు దాని మీద, క్యాన్సర్. రైట్. ఇది 100%. మరి సిగరెట్ తాగిన ప్రతి ఒక్కరు ఎందుకు క్యాన్సర్ రావట్లేదు? రీజన్ చెప్పండి. ఇమ్యూనిటీ సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది. ఎస్ సార్. అట్లాగే ఇంటి యొక్క బలాబలాల మీద ఆధారపడి ఉంటుంది. ఇంటికి సంబంధించి ఏ నక్షత్రం పెట్టారు, ఏ రోజు మొదలు పెట్టారు, ఆ ఇంటికి సంబంధించిన గణితం ఏంటి, సో వీటి మీద ఇది ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతి ఇంటిలో ఈ లోపం ఉంటే ఖచ్చితంగా జరుగుతుందని కాదు, జరగడానికి ఆస్కారం ఉంటుంది అన్నారు. అలా ఎన్నో ఉంటాయి. నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ ఉంది, వాళ్ళకి ఏమీ కాలేదు. ఒకరికి పెట్టిన 1 మంత్లో మెయిన్ వ్యక్తి చనిపోయాడు. ఏం చేస్తాం అంటే అతని యొక్క బలం, అతని యొక్క జాతకం వీక్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ దీనివల్ల అది ఇంపాక్ట్ అయిపోయి ఇమ్మీడియట్లీ చనిపోయాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ పరిశోధన మొత్తం చేసి వాళ్ళు ఒకటి చెప్పారు, అసలు ఒక ఇల్లు ఎలా నిర్మించాలి, ఇంటికి సంబంధించిన గణితం ఎలా చేయాలి, ఇంటి లోపల ఎంతమంది నివసిస్తారు, వీళ్ళందరికీ సంబంధించి ఏ ఫేసింగ్ పనిచేస్తుంది, ఇంటి స్థలంలో వీళ్ళు ఇల్లు ఏ మూలకు జరిపి ఏ సెంటర్కి జరిపి కట్టుకోవాలి, అంటే ఈశాన్యానిక, తూర్పుక, ఆగ్నేయానిక, దక్షిణానిక, నైరుతిక, పడమరక, సెంటరా, ఉత్తరమా, వాయువ్యమా, ఈశాన్యమా, ఇలా వర్గుల ప్రకారం నిర్ణయించాలి ఫస్ట్. దాని తర్వాత ఇన్ డెప్త్లోకి వెళ్తే అసలు ఏ ఫేసింగు, ఎక్కడ మెయిన్ డోర్ పెట్టాలి, ఎక్కడ ఖాళీ స్థలం పెట్టాలి, సో ఇవన్నీ డీటెయిలింగ్గా వస్తాయి. ఈ అధ్యయనం మొత్తం వీళ్ళు చేసి చెప్పింది ఒకటి, ఒక మంచి నివాసం ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటే ఇల్లు ఎలా నిర్మించాలి అని చెప్పేశారు. ఇది ఇంటికి సంబంధించిన శాస్త్రం. సో ఇక్కడ నేను ఒక సింపుల్గా చెప్తాను, మనము ముస్లిమా, హిందూనా, క్రిస్టియనా కాదు, నివసించే మతానికి చెందింది ఇల్లు, నివసించే మతం. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నారు, నివసిస్తున్నారు, నివసించే మతానికి సంబంధించింది ఇంటి శాస్త్రం. అది ఎవరన్నా కానీ మీరు చెప్పే దాంట్లో నేను ఇంకొక మాట కూడా చెప్తాను. ముస్లిమ్స్ ఫాలో కావట్లేదని మనమిద్దరం డిస్కస్ చేస్తున్నాం, లేదంటే చాలామంది అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులుగా, నెక్స్ట్ క్రిస్టియన్స్ కూడా ఇదే మాట మాట్లాడతారు కదా, అంటే హిందూ సిస్టమ్ని ఫాలో కారు అని మాట్లాడతారు కదా. నేను ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను, మీ ప్రతి చర్చ్ మీరు చూసుకోండి, మీరు ప్రతి మసీద్ చూసుకోండి, ప్రతి టెంపుల్ చూసుకోండి, లేదంటే మన సిక్కులకు సంబంధించి ఏదైనా మీరు చూసుకోండి, ప్రతి బిల్డింగ్కి, మసీద్, ఈవెన్ చర్చ్ మధ్యలో డోర్ ఉంటుంది. గమనించారా, గమనించలేదా? మీరు చెప్పండి. ప్రపంచంలో ఉండే ఏ చర్చ్ అని కొట్టండి, 100 ఫోటోలు వస్తాయి, మధ్యలో డోర్ ఉందా లేదా? మరి అది హిందువుల టెంపుల్స్కే ఉన్నాయి కదా, హిందూ బిల్డింగ్స్కే ఉన్నాయి కదా, హిందువుల మహారాజులకే ఉన్నాయి కదా, హిందూ హౌసెస్కే ఉన్నాయి కదా, మరి మీరెందుకు పాటించారు? ముస్లింలకు సంబంధించి జియోన్జీ వాస్తు అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మార్కెట్లోకి రానివ్వరు కానీ వాళ్ళు ఫాలో అవుతారు. అయితే కొన్ని వ్యతిరేకంగా వాళ్ళు చేస్తారు, వాళ్ళు బాగానే ఉంటారు కదా అని ప్రశ్నించవచ్చు. బట్ నేను చెప్పే కొన్ని డెప్త్ పాయింట్స్ నా వీడియోలు మొత్తం చూస్తే వాళ్ళు ఫాలో అయిన దాంట్లో కూడా నేను చెప్పినవన్నీ యాడ్ అవుతాయి. అంటే ఒరిజినల్ శాస్త్రాలన్నీ కూడా ఎవరు తస్కరించుకుపోయారు తెలుసా మీకు? భారతదేశంలో మీకు నలంద యూనివర్సిటీలో ప్రపంచంలో లేనంత శాస్త్ర అధ్యయనం అక్కడ జరిగింది. అక్కడ నేర్చుకుని వచ్చినోడు ప్రపంచాన్ని ఏలేంత నాలెడ్జ్ పర్సన్ తయారయ్యే మహానుభావులు ఉండగా కొంతమంది దండయాత్ర చేసి మొత్తం దాన్ని తగలబెట్టారు. అక్కడ ఉండే పుస్తకాలు కాలడానికి 3 నెలలు పట్టిందంటే అసలు ఎంత ఉంది మన సమాచారం, ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ఆలోచన చేయండి. ఎందుకు నాశనం పట్టించారు?
కేవలం మనిషిని ఇట్లా చూపుతోనే మిమ్మల్ని కంట్రోల్ చేసేంత పవర్ మన దగ్గర ఉండేది. మన భారతదేశం అంత గొప్పది. అలాంటి భారతదేశంలో ఇలాంటివి డెవలప్మెంట్ మీరు ఉండి చెయ్యాలంటే, భారతదేశంలో పుట్టారు అంటే ఇలాంటి వాటి మీద మీరు పరిశోధన చేసి వాటిని ఇంకా మళ్ళీ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ప్రపంచ దేశాల జాబ్ల కోసం నాకు ₹1,00,000 వస్తుంది, నాకు 5 లక్షలు వస్తుందని వీళ్ళందరూ వెళ్తున్నారు. కానీ మన భారతీయ సంస్కృతి ఏంటి, మన మహర్షులు ఏం కనిపెట్టారు అనే వాటి మీద మీరు దృష్టి పెడితే ఈ ప్రపంచంలో భారతదేశమే టాప్ ర్యాంక్లో ఉంటుంది. అలా చెయ్యాలంటే మన భారతదేశం నాకేమిచ్చింది కాదు, మన భారతీయ మహర్షులు ఏమిచ్చారు, నువ్వు ఏం అధ్యయనం చేసినావు, నువ్వు ఏం కనిపెట్టినావు, ఈ దేశానికి అంకితం చేయి, ఇతర దేశానికి కాదు. ఇతర దేశాల్లో వాళ్ళు ఏదైతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇవన్నీ మాట్లాడతారో, వాళ్ళు 500 కోట్లు మాట్లాడితే మనకు 10 కోట్లు ఇచ్చి పని చేయించుకుంటారు. 490 కోట్లు వాళ్ళు కొట్టేస్తారు. అది వాళ్ళకు మన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నేను ఇప్పుడు ఏ జాబు లేకపోతే ఏదో చేస్తున్నారు అనేది మీ కాన్సెప్ట్. కాకపోతే ఇలాంటి వాటి మీద అధ్యయనం చేయాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు మీరు అడిగిన సింపుల్, అసలు ఇది ముస్లిమ్స్కి సంబంధించిందా హిందువులకు సంబంధించిందా అంటే నివసించే మతానికి సంబంధించింది. ఎవరు నివసిస్తే వాళ్ళకు. మీ కాన్సెప్ట్ అర్థమైందా? నెక్స్ట్ మీ కాన్సెప్ట్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, దీన్ని బట్టి నాకు ఒక ప్రశ్న ఉందండి. మనం హిందూ అంటే ఇండియాలో ఫాలో అవుతాం వాస్తు శాస్త్రం అని, అది అన్ని ఫాలో అవుతాం. కానీ ఫారిన్ కంట్రీస్లో అన్ని ఫాలో అవ్వరు. బట్ అలా చూస్తానికి వెళ్తే వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు, పిల్లలు బాగుంటారు, వాళ్ళ రిలేషన్షిప్స్ బాగుంటాయి, జాబ్ బాగుంది, హెల్త్ బాగుంటాయి కంపారిటివ్లీ. ఇక్కడ మనం అన్ని ఫాలో అవుతా కూడా ఒక్కొక్కసారి అవన్నీ ఉండవు. సో ఆ డిఫరెన్స్ ఎందుకని అంటారు? రైట్. మీరు ఇల్లు ఎలా కట్టాలి అని మాట్లాడితే సింపుల్గా ఒక రూల్ మీకు చెప్తాను. మీరు ఇల్లు కట్టుకుంటే మీకు మంచి గార్డెనింగ్ కావాలా, ఎగ్జాంపుల్ అంటే భారతదేశంలో అనుకుందాం, పెద్ద గార్డెనింగ్ కావాలా, రైట్, పక్కన వెనకాల మొత్తం ఖాళీ స్థలం కావాలా. మన దగ్గర ఎంతమంది కట్టుకుంటున్నారు ఇట్లా? చాలా తక్కువ మంది. వాళ్ళు ఎలా ఉంటారు? బాగుంటారు 100%. రైట్. ప్రపంచ దేశాలలో ఏ దేశమైనా మీరు తీసుకొని గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయండి, ప్రతి ఇల్లు అలాగే ఉంటుంది. మరి వాళ్ళు బాగుంటారా? సింపుల్ మాట, బాగుంటారు. అంటే గవర్నమెంట్ అక్కడ రూల్ క్రియేట్ చేసేసింది. ఏమని చేసింది? మీరు 1000 గజాల స్థలం తీసుకుంటే 200 గజాలే మీరు ఇల్లు కట్టాలి, 20%. మొన్న ఇంకొకటి 1 ఎకరం తీసుకున్నాడు ఆయన, జర్మనీలో ప్లాన్ ఇచ్చాను మొన్న. ఆయన 1 ఎకర్ తీసుకుంటే ఆయనకి ఎంత చెప్పారు తెలుసా అండి? 157 గజాలు మాత్రమే మీరు ఇల్లు కట్టుకోవాలి. దానికి మించి నేను 3 SFTనా ఎంతో ఎక్కువ ఇస్తే మళ్ళీ రిజెక్ట్ చేసేస్తారు ప్లాన్. దానికి మించి రావద్దు ప్లాన్. ఇంకేం చెప్పాలి నేను? అంత పర్టికులర్గా వాళ్ళు ఎందుకున్నారు అంటే, మీరు ఎక్కడ ఉంటారో మీ ఆరోగ్యం బాగుండడానికి చెట్లన్నీ పెంచుకొని గార్డెనింగ్ చేసుకొని మీరు ప్రశాంతంగా ఉండండి అంటున్నారు వాళ్ళు. మన దగ్గర అది ఉందా? మన దగ్గర మీరు ఒక 200 గజాల స్థలం తీసుకుంటే ఒక 150 దాకా కట్టి మిగతా 3 వైపులా 3 అడుగులు 4 అడుగులు ఖాళీ వదులమంటే ఎందుకు వదులుతాం? మొత్తం కట్టుకుంటాం, మాకు రూమ్లు సరిపోతాయా అని మాట్లాడతాం. మన దగ్గర ఏం చేస్తాం? సో అది పరిస్థితి. ఇది ఒకటోది. రెండోది, వాళ్ళు బాగున్నారు అనేది సెకండ్ మాట, దాని కంటెంట్ చెప్తాను నేను. మీరు దుబాయ్ ఫుల్ డెవలప్మెంట్ అయిందంటారా? సోనేకి చిడియా అని ఎప్పుడైనా విన్నారా మీరు? భారత్ సోనేకి చిడియా అంటారు. అంటే సోనేకి చిడియా అంటే బంగారపు పిట్టె. భారతదేశం అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు భూమిలో బంగారం ఉంటుంది. మన భారతదేశంలోనే ఉంటుంది, విదేశాల్లో ఉండదు. ఒకటి, మీకు ఇన్ని యుద్ధాలు చేసి భారతదేశం నుంచి ఏం తీసుకెళ్లారు విదేశస్తులు? ఏం తీసుకెళ్లారు చెప్పండి? బంగారమే తీసుకెళ్లారు. ఎంత తీసుకెళ్లారు తెలుసా మీకు? లెక్కలేనంత. అంటే భారతదేశంలో వాళ్ళు ఎంత తీసుకెళ్లారో దానికి ఇంకా 10 ఉంది మన దగ్గర, భూమి లోపల ఉంది. మీకు శ్రీకృష్ణదేవరాయలు ఐడియా ఉన్నారు కదా, రైట్. ఆయన మీదికి దండయాత్ర చేసినప్పుడు ఆయన తన రాజ్యంలో ఉండే రత్నాలు, మణులు, బంగారం ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ దాచారు తెలుసా? ఈరోజు వరకు ఎవరు తెలియదు. అది ఎక్కడ దాచారు తెలుసా? శ్రీశైలం అడవుల్లో దాచారు. అది దాచి దాన్ని హైడ్ చేసి దాన్ని మంత్రించి దాన్ని బంధనం చేసి ఆయన రావడానికి 4 రోజులు పట్టింది. అడవిలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ తమ్ముడో ఎవరినో పంపించాడు ఆయన వెళ్ళారు. అది కాన్సెప్ట్ గుర్తులేదు నాకు. వెళ్ళి దాచి వచ్చేసారు. అది దొరికితే ఈ భారతదేశంలో సగం కొనొచ్చు.
అంటే ఒక డైమండ్ కాస్ట్ అనేది మీకు ఆల్మోస్ట్ ఒక 1000 కోట్లు కూడా ఉండొచ్చు. అంటే అర్థం చేసుకోండి, అంటే ఎంత సంపద మన దగ్గరనే ఉందండి. మనం ఏదో ఈ 50,000కు ₹1,00,000 జీతాలకు ఆశపడతాం, కానీ అంటే అలాంటివి మనం తయారు చేయొచ్చు. నేను చిన్నప్పుడు డైమండ్ తయారు చేయడానికి కూడా ప్రయత్నం చేశాను, చాలా ప్రయత్నాలు చేశాను, కానీ సపోర్ట్ లేదు. ఏం చేస్తాం, సపోర్ట్ ఉంటేనేమో చాలా ప్రయోగాలు చేశాను. ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వచ్చేసినాయి కదా. అట్లా నేను అదే చేశాను. నేను బొగ్గుని తీసుకొచ్చి దాన్ని హీట్ చేశాను. 2 రోజులు హీట్ చేస్తే అది బ్రేక్ అయిన తర్వాత మీరు ఇట్లా సూర్య కాంతిలో చూస్తే ఇట్లా మెరిసేది అనమాట, బంగారం, అదే ఏమంటారు వజ్రం లాగా మెరిసేది. అది ఎవరు అర్ధరాత్రి రోజు ఓడెత్తుకు పెట్టి బయట పెట్టాం పైన. అది కాలిపోయిన గిన్నెలో పెట్టినావు కదా నువ్వు, మా ఇంట్లో వద్దు బయట పెట్టాను మా అమ్మ చెప్పే లోపల బయట పెట్టాను సజ్జ మీద. అది ఎవరో అర్ధరాత్రి ఇక నాకు ఇంట్రెస్ట్ వదిలేసుకున్నాను. సరే, ఇప్పుడు విదేశాల్లో మీరు ఏ ఇంటికి చూడండి మధ్య ద్వారాలే ఉంటాయి. ఇది అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? మీరు దుబాయ్ డెవలప్మెంట్ అయింది అంటున్నారు. దుబాయ్ ఎప్పటి నుంచి డెవలప్మెంట్ అయింది? జస్ట్ ఫ్రమ్ 40 years. మరి భారతదేశం ఎప్పటి నుంచో ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న కట్టడాలు చెక్కు చెదరలేదంటే మన దగ్గర ఎలాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారనేది అర్థం చేసుకోవాలి. ప్రపంచ దేశాలలో రికార్డ్ స్థాయిలో ఉండేవాళ్ళు లేరు. ఒక్క ఈజిప్షియన్స్ మన దగ్గర నుంచి పోయిన వాళ్ళ, లేకపోతే ఈజిప్షియన్స్ వాళ్ళు ఇక్కడ వచ్చారా అది మనకు ఐడియా లేదు, కానీ తమిళ్ వాళ్ళు వెళ్ళారు అని చెప్పి చాలామంది ప్రచారంలో ఉంది. మరి ఎంతవరకు నిజం నాకు తెలియదు. సో ప్రపంచ దేశాల్లో స్పెషల్ కట్టడాలు అనేది మన వాళ్ళు చేసిందే. మీరు ఈవెన్ దక్షిణ భారతదేశంలోకి వెళ్తే 1000 సంవత్సరాల పాత గుళ్ళు కూడా మన దగ్గర ఉన్నాయి. చెక్కు చెదరడే, కలర్ కూడా పోలేదండి, కలర్ వేయరు, కలర్ కూడా వేయలేదు. అంటే వాళ్ళు ఏమేశారు? ఇప్పుడు వాళ్ళని తయారు చేసి చూపిమని చెప్పండి, ఛాలెంజ్. ఎవరున్నారు? మనకు ఆర్కిటెక్ట్లు అని మాట్లాడతారు, ఇంజనీర్లు అని మాట్లాడతారు. వాళ్ళు అసలు కట్టిన టెంపుల్స్కి ఒక శాంపుల్ టెంపుల్ కట్టి చూపియండి, కట్టలేరు. ఆ టెక్నాలజీ లేదు మన దగ్గర. అంత హైట్లో ఎలా తీసుకెళ్ళగలిగారు? బృహదీశ్వరాలయంలో, లేదంటే ఇంకోటి ఎక్కడ ఉంది పూరిలో, ఆ పైన ఉండే ఆ వెయిట్కి సంబంధించింది ఎవరు ఎత్తుకుపోయారు, ఎట్లా తీసుకుపోయారు కూడా తెలియదు. ఇప్పుడు ఈ టెక్నాలజీ అసలు తీసుకుపోలేము. ఇప్పుడు ఎంత పెద్ద క్రేన్ పెట్టినా తీసుకుపోలేరు మీరు. వాళ్ళు ఎలా తీసుకెళ్లారు ఎవరికి తెలియదు. సో ఇక్కడ ఒకటే, ప్రపంచ దేశాల వాళ్ళు కూడా 100% ఒరిజినల్ రూల్స్ని ఫాలో అవుతారు. దుబాయ్ మొత్తం స్థాపత్య వేదాన్ని ఆధారితం చేసుకొని ఫాలో అవుతారండి. స్థాపత్య వేదం, ప్రణవ వేదంలో 5 పార్ట్స్ ఉంటాయండి. అందులో ఒక భాగం స్థాపత్య వేదం. నేనేదైతే బిల్డింగ్ ఆర్కిటెక్చర్, టెంపుల్ ఆర్కిటెక్చర్ సంబంధించిన సబ్జెక్ట్ నేర్చుకున్నానో దీంట్లోని సమాచారమే ఉంటుంది. అధ్యయనం చేసుకుంటూ పోతే చాలా డెప్త్ ఉంటుంది మీకు. సో అంత అధ్యయనం చేసే ఓపిక కానీ మనకు ఉండకపోవచ్చు. అంటే ఈ కాలం అట్లాంటిది. ఇంకా కలికాలంలో ఏంటంటే మనకి ఏదైతే బెటర్మెంట్ ఇవ్వగలుగుతాం అది ఇవ్వాలి, ముందుకు వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఒకటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ప్రపంచ దేశాలలో మీరు ఎక్కడికి వెళ్ళినా లైట్, వెంటిలేషన్ ఎక్కువగా ఉండే బిల్డింగ్సే మీకు కనబడతాయి. దానివల్ల ఆరోగ్యం అనేది ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏం చెప్పారంటే భార్యాపిల్లలతో ప్రశాంతంగా ఉంటారనేది 100% రాంగ్. ఎందుకు అంటే వాళ్ళు ఆ కాన్సెప్ట్లో లేరు. ప్రతి ఇల్లు ఏదో ఒక మూల తెగిపోవడం, ఒక మూల పెంపడం, ఇలా ఉండడం వల్ల కేవలం భారతదేశంలో మాత్రమే ఉండే భార్యాభర్తల దాంపత్యం పెళ్లి చేసుకున్నప్పటి నుంచి చనిపోయేంత వరకు ఒకే భార్య ఒకే భర్త అనే సిద్ధాంతము, అనే నియమము మన భారతదేశంలో తప్ప ఇతర దేశాల్లో చాలా తక్కువ. కొన్ని దేశాల్లోనే మనకు కనబడుతుంది. అమెరికా లాంటి దేశాల్లో, అంటే ఇప్పుడు అంత మార్కెట్లో పేర్లు రావట్లేదు, కానీ ఇంతకుముందు ఎట్లా ఉంటే 1 year కాంట్రాక్ట్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో భార్యను తీసుకుంటాం. అంటే ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? వాళ్ళందరూ బాగా లేరండి. 14 సంవత్సరాలు దాటిపోతే అయిపోయింది. ఇంట్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా మళ్ళీ వేరే వాళ్ళని చూసుకుని వెళ్ళిపోవడమే. వాళ్ళు జాబ్ చేస్తారా, డెవలప్మెంట్ అవుతారా, పెళ్లి చేసుకుంటారా, ఏమైనా చేసుకుని వదిలేస్తారు వాళ్ళని అంతే. మీరు ఫారిన్ కంట్రీస్ మొత్తం అలాగే ఉంటాయి. మన భారతదేశం గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం ఎన్ని గొడవలు ఉన్నా, ఎంత మంచి చెడులు ఉన్నా, ఎంత దరిద్రంలో ఉన్నా, ఈ దరిద్రం అంతటికి కారణం మీకు బ్రిటిష్ వాడు రాకముందు మన భారతదేశంలో బిచ్చగాడు అనేవాడు లేడు. ప్రతి ఒక్కరు కుల వృత్తిని చేసుకుంటూ బతికేవాళ్ళు. సింపుల్గా నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు లాస్ట్ కొన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత నిజంగా పని అనేది పోయింది. ఆ దరిద్రం కూడా నేను చెప్తాను మీకు. మా సొంతూరు అల్లాదుర్గ్ దగ్గరలో ఉంటుంది. ఆ అల్లాదుర్గంలో మీకు ముసలి వాళ్ళు ఉంటారు. ఒక 50-60 దాటిపోతే వీళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కదా, ఇస్తరాకులు కుట్టుకునేవాళ్ళు. ఇస్తరాకులు కుట్టుకుంటే ఒక కట్టకు, ఒక 100 కట్టకు 35, 40, 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు. రోజుకో కట్ట. నెలకి ఎంత వస్తుందండి?
1500 1000 వస్తుంది, 2000. నేను కష్టపడి సంపాదించిన నా డబ్బులు అని గర్వంగా చెప్పుకునే స్థాయి ఉండేది. ఎప్పుడైతే గవర్నమెంట్స్ వచ్చినాయో వృద్ధులకు మేము పెన్షన్ ఇస్తాం 2000, నేను పని చేస్తే ఎందుకయ్యా, పని చేస్తే బేకార్, పని చేస్తే ఏమొస్తుంది, పని చేస్తే 1000 రూపాయలు 1200 వస్తున్నాయి, 1500 గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, పెద్దవాళ్ళం పోయి తెచ్చుకుంటాం. ఏ రోజైతే ఈ దరిద్రం మొదలైందో, పేదవాళ్లకు మేము పెన్షన్ ఇస్తున్నామని మొదలైందో, వీళ్ళు ఏం చేశారు, ఈ పని బంద్ చేశారు. మీరు ఇస్తరాకు మీద తింటే మీకు ఆరోగ్యమా, ప్లాస్టిక్ ప్లేట్ల మీద తింటే ఆరోగ్యమా అండి? ఇస్తరాకు అంటే వాళ్ళు 10 మందికి మంచి చేసే దగ్గర ఇలాంటివి రావడం వల్ల డిస్టర్బ్ అయిపోయింది. నేను వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పాను, ఇవ్వండి, కానీ ఈ వృత్తిని మానేశారు కదా. 10 మందికి మంచి చేసే వృత్తి వాళ్ళు, అది కూడా వదిలే. అట్లా ఎన్నో పోయినాయి. చూశారు కదండి, డాక్టర్ కాటే హరి గారు మనకి ఎన్నో విషయాల గురించి తెలియజేశారు. అసలు వాస్తు అంటే ఏంటి, వాస్తు దోషాలు ఎలా ఉంటాయి, ఆ వాస్తులో నివసించేటువంటి వ్యక్తులపైన వాటి ప్రభావం ఎలా ఉంటుంది, అలాగే దాని సొల్యూషన్స్ ఏంటి, అలా అనేక విషయాల గురించి మనకి తెలియజేశారు. ఇలాంటి అనేక మంచి సబ్జెక్ట్తో పాటు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. మరిన్ని వీడియోలు చూసేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.